హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మా వంటగది. ఈరోజు మా వంటగదిలో మరీ చిన్నవి కాకుండా అలాగని పెద్దవి కాకుండా పచ్చి రొయ్యలు కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. రొయ్యలు క్లీన్ చేసుకోవడం ఎలాగో చూపించి కూర రెడీ చేయటం చూపిస్తాను. ఇప్పుడు ఈ పచ్చి రొయ్యలని ఇలా పైన ఈ తొక్కను తీసేయాలి. ఇలా పచ్చి రొయ్యలన్నీ మంచిగా ఈ పై తొక్కంతా తీసి ఇలా కింద పైన కూడా నల్లగా ఇది ఆహార నాళం ఉంటుంది. ఇది తిన్న ఆహారం జీర్ణమయ్యే పేగు లాంటిది అనమాట. ఇది తీసేసుకోవాలి. చూసారా, ఇలా నల్లగా సన్న దారంలా ఉంటుంది. దీన్ని తీసేయాలి. ఇలా పైన కింద కూడా ఉంటుంది. ఇలా తీసేస్తే కూర బాగుంటుంది అనమాట. లేదంటే ఇవి చేదు వస్తాయి అన్నమాట. వీటితో పాటు కూర వండితే పచ్చిరొయ్య తిన్నప్పుడు కాస్త చేదుగా తగులుతుంది. అందుకని వీటిని ఇలా పైన బ్లేడ్ తీసుకొని సన్నగా కట్ చేస్తే ఇలా నల్లటి పదార్థం ఉన్న సన్నటి దారంలో ఉన్న ఇది తీసేయాలి. ఇది తిన్న ఆహారం దీనిలోకి వెళ్తుంది కాబట్టి ఇది నల్లగా దారంలో ఉందో చూసారా, ఇది తీసేసి ఈ రొయ్య తిన్న ఆహారం ఈ నరం లాంటి దానిలో ఉంటుంది కాబట్టి దీన్ని మరొకటి తీసి చూపిస్తాను చూడండి. ఇలా రొయ్య పట్టుకొని పైన బ్లేడ్తో కట్ చేస్తే ఇది ఇలా నల్లటిది ఇది తీసేసి రొయ్యలు ఇంత క్లీన్గా చేసిన తర్వాత ఇప్పుడు రొయ్యల కూర ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేద్దాం. పచ్చిరొయ్యల కూర కాబట్టి కాస్త నూనె ఎక్కువే పడుతుందండి. ఈ నూనె కాగిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే కట్ చేసిన ఉల్లి పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకుందాం. దీనిలోనే కాస్త ఉప్పు కూడా వేసి ఒకసారి కలిపి 1 నిమిషం మూత పెడదాం. ఇలా మూత పెట్టిన తర్వాత ఒకసారి మూత తీసి చిటికెడు పసుపు కూడా వేసి మరొకసారి కలిపి మూత పెడదాం. ఇప్పుడు ఉల్లిపాయలు నూనెలో మగ్గాయి కాబట్టి దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంతవరకు వేయించుకున్నాక కట్ చేసిన 1 టమాటా కూడా వేసి ఒకసారి కలిపి మరి 1 నిమిషం మూత పెడదాం. ఇప్పుడు టమాటాలు కూడా మగ్గాయి. ఇలా మగ్గిన ఈ టమాటాల్లో మనం ముందుగా శుభ్రం చేసుకొని క్లీన్ చేసుకొని నీట్గా తయారు చేసుకున్న పచ్చిరొయ్యలు వేద్దాం. ఇలా పచ్చిరొయ్యలు వేసిన తర్వాత మరొకసారి కలిపి మూత పెడదాం. రొయ్యల్లో ఉన్న నీళ్ళన్నీ ఇలా వస్తాయి, నీళ్ళు బయటకు వస్తాయి కాబట్టి ఇప్పుడు దీనిలో 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి బాగా కలిపి 1 చిన్న గ్లాసు వాటర్ కూడా వేసి మూత పెడదాం. ఇలా 5 నిమిషాల్లో కూర రెడీ అవుతుంది. కూర రెడీ అయింది కాబట్టి దీనిలో 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా రెడీ అయిన ఈ కూరని వేరే గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో ఎంతో రుచిగా ఉండే పచ్చి రొయ్యల కూర రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.